హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ పార్టీ ఉంది పుష్ప అంటూ బన్వర్ సింగ్ షెకావత్ నెక్స్ట్ మంత్ వస్తుంటే నీకంటే ముందే ఆడియన్స్ కి హాయ్ చెప్పేస్తా అంటోంది ఫహద్ భార్య నజ్రియా ఏంటి పుష్ప 2 ప్రమోషన్స్ లో ఫహద్ ఫాజిల్ వైఫ్ పాల్గొంటుంది అనుకుంటున్నారా కానే కాదు ఆ డీటెయిల్స్ తెలియాలి అంటే డీటెయిలింగ్ గా స్టోరీ చెప్పేస్తా చూడండి పుష్ప 2తో ఫహద్ ఫాజిల్ డిసెంబర్ 5 నుండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై కన్నేస్తే అంతకన్నా ముందే ఆయన సతీమణి నజ్రియా మాలీవుడ్ థియేటర్లపైకి దూసుకొస్తోంది 4 ఏళ్ల తర్వాత మలయాళ ప్రేక్షకులను నేరుగా పలకరించబోతోంది అమ్మడు భర్తతో యాక్ట్ చేసిన ప్రాన్స్ తర్వాత 2 years గ్యాప్ తీసుకుని అంటే సుందరానికితో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయింది ఈ బ్యూటీ మరో 2 ఏళ్ల తర్వాత సూక్ష్మదర్శిని అనే మూవీతో మలయాళ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు వస్తోంది నవంబర్ 22న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రీసెంట్లీ సూక్ష్మదర్శిని ట్రైలర్ రిలీజ్ కాగా మంచి వ్యూస్ వచ్చాయి కామెడీ ఎలిమెంట్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది ఈ చిత్రం జయ 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 హే గురువాయర్ అంబల నడియల్తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాసిల్ జోసెఫ్ ఇందులో కథానాయకుడు పొరిగింట్లో ఉంటున్న హీరో మాన్యుల్ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసే ప్రియదర్శిని క్యారెక్టర్ చేసింది నజ్రియా దీంతో ఎంతో క్యూరియాసిటీగా ట్రైలర్ ఉంది డార్క్ హ్యూమర్ స్టైల్ థ్రిల్లర్ గా ఉండబోతోంది నజ్రియా 4 ఏళ్ల తర్వాత ఈ మూవీ చేస్తోంది ఇక బాసిల్ జోసెఫ్ ఈ ఏడాది 3 మూవీస్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు వర్షగళక్కు శేషం గురువాయర్ అంబల నడియల్ నునక్కుజీతో లక్కీ హీరోగా మారాడు ఈ డైరెక్టర్ కమ్ హీరో జోసెఫ్ కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో సూక్ష్మదర్శినిపై కూడా భారీ అంచనాలున్నాయి ఈ హిట్ ఇద్దరికీ కీలకంగా మారనుంది మరి ఫలితం తెలియాలంటే ఈ నెల 22 వరకు వెయిట్ అండ్ సీ ధనుష్ నయనతార మధ్య ఇష్యూ మరింత ఫైర్ గా మారుతోంది ధనుష్ క్యారెక్టర్ ని బ్లేమ్ చేస్తూ నయన్ రిలీజ్ చేసిన ఓపెన్ లెటర్ పై హీరో లాయర్ ఆమెకు స్టేట్మెంట్ జారీ చేశాడు అదే టైంలో ధనుష్ తో వర్క్ చేసిన హీరోయిన్స్ నయన్ కే మద్దతు పలకడం హాట్ ఆఫ్ ది సౌత్ ఇండస్ట్రీ అయిపోయింది ఇంతకీ ఆ బామలెవరు లాయర్ స్టేట్మెంట్ లో ఏముంది హావ్ ఎ లుక్ లేడీ సూపర్ స్టార్ లైఫ్ ఆధారంగా నయనతార బియాండ్ ద ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ తెరకెక్కించింది ఇందులో నాను రౌడీధాన్ మూవీకి సంబంధించి 3 నిమిషాల కంటెంట్ వాడినందుకు ఆ మూవీ నిర్మాత ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశాడు దీంతో హీరోపై ఫైర్ అవుతూ 3 పేజీల సుదీర్ఘ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ధనుష్ పై ఘాటుగానే స్పందించింది లేడీ సూపర్ స్టార్ ఇరు ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయింది అది ఫైర్ గా మారి ఇప్పుడు వైల్డ్ ఫైర్ గా చేంజ్ అవుతోంది దీనిపై ధనుష్ లాయర్ స్పందించాడు నయన్ చేసిన కామెంట్స్ పై స్టేట్మెంట్ పాస్ చేశాడు ధనుష్ లాయర్ నాన్ రౌడీధాన్ మూవీ కోసం నిర్మాత ధనుష్ ఎంతో ఖర్చు పెట్టాడు నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ కోసం ఆ సినిమా క్లిప్స్ వినియోగించడం కాపీరైట్స్ ఉల్లంఘన కిందకొస్తుంది 24 గంటల్లో తొలగించకపోతే 10 కోట్లు కట్టాల్సిందే అని స్టేట్మెంట్ ఇచ్చాడు దీంతో ధనుష్ నయనతార మధ్య వివాదం మరింత ముదురుతోంది ఇంత కాంట్రవర్సీ మధ్య వచ్చిన నయనతార బయోగ్రఫీ డాక్యుమెంటరీ మంచి రివ్యూస్తో దూసుకెళ్తోంది ధనుష్ నయనతార ఇష్యూలో ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని పక్కన పెడితే ఒక హీరోకు వ్యతిరేకంగా హీరోయిన్లు లేడీ సూపర్ స్టార్ కు సపోర్ట్ గా నిలవడం ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఎదురవుతోంది అది కూడా హీరో ధనుష్తో వర్క్ చేసిన ముద్దుగుమ్మలే నయన్ పోస్ట్ కు కామెంట్స్ లైక్స్ కొట్టడం గమనార్హం కమల్ డాటర్ శృతి హాసన్ అనుపమ పరమేశ్వరన్ ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య లక్ష్మి పార్వతి మంజిమా మోహన్ గౌరీ జీ కిషన్ గాయత్రి శంకర్ సింగర్ చిన్మయ్ సత్యరాజ్ డాటర్ దివ్య నయన్ కు మద్దతు తెలపడం హాట్ టాపిక్ గా మారింది ఇంతమంది నటీమణులు నయన్ వైపే నిలబడ్డారంటే ధనుష్ చేసింది రాంగా వీరితో లాంగ్ టైం బ్యాక్ ఏమైనా జరిగిందా అని $1 మిలియన్ ప్రశ్నగా మారింది మరి ధనుష్ వీటిపై రెస్పాండ్ అవుతాడేమో చూడాలి 3 ఇండస్ట్రీ హీరోస్ కి మన హీరోస్ కి తేడా ఏంటి టాలీవుడ్ హీరోస్ యాక్టర్స్ గానే ఎందుకు మిగిలిపోతున్నారు ఆ విషయంపై ఎందుకు ఫోకస్ చేయట్లేదు సేఫ్ జోన్ లో ఉన్నాం కదా అని రిస్క్ చేయట్లేదా కోలీవుడ్ శాండల్వుడ్ మాలీవుడ్ స్టార్ హీరోస్ చేస్తున్న రిస్క్ ఏంటి మన హీరోస్ వర్కౌట్ కాదు అనుకుంటున్నదేంటి హావ్ ఎ లుక్ ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది అందులో నో డౌట్ కానీ సక్సెస్ రేషియో ఎక్కువగా చూస్తుంది మాలీవుడ్ వర్సటాలిటీ సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది గొప్పగా చెప్పుకునే కథల్లేవు తీసి పడేసేంత స్టోరీస్ కావు కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్స్ ది హీరోలదే క్రెడిట్ ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ టాలెంట్ కి కొదవలేదు అలానే హీరోస్ కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్ కి స్టిక్ ఆన్ కావట్లేదు దర్శకులుగా నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రొడక్షన్ చేయడం పక్కన పెడితే మెగాఫోన్స్ పట్టి అద్భుతమైన చిత్రాలను అందిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ బాసిల్ జోసెఫ్ వినీత్ శ్రీనివాసన్ లాంటి యంగ్ మలయాళ హీరోస్ గానే కంటిన్యూ కావట్లేదు మెగాఫోన్ పట్టి సక్సెస్ఫుల్ చిత్రాలను అందిస్తున్నారు వీరే కాదు సీనియర్ హీరోస్ మోహన్ లాల్ జోజో జార్జ్ వంటి స్టార్ హీరోస్ సైతం దర్శకులుగా మారారు
కోలీవుడ్, శాండిల్వుడ్ లో యాక్టర్స్ సైతం డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు. ధనుష్, ఆర్జే బాలాజీ, ఎస్జే సూర్య, కమల్ హాసన్ లాంటి హీరోస్ యాక్టింగ్ చేస్తూనే కట్ యాక్షన్ చెప్తున్నారు. శాండిల్వుడ్ లో ఉపేంద్ర, సుదీప్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి స్టార్స్ ఫిల్మ్ మేకర్స్ గా సత్తా చాటుతున్నారు. కథ, స్క్రీన్ ప్లేను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి వీరంతా సక్సెస్ అందుకుంటున్నారు. తెలుగు హీరోల ప్రస్తావనకొస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మిగిలిన ఇండస్ట్రీ హీరోస్ తో పోలిస్తే టాలీవుడ్ హీరోస్ ని ఏ విషయంలోనూ తక్కువ తీయలేం. చెప్పాలంటే అన్నింటిలోనూ ఎక్కువే. కానీ కేవలం యాక్టింగ్ కి మాత్రమే పరిమితమైపోతున్నారు. టాలీవుడ్ హీరోస్ గానే మిగిలిపోతున్నారు. కేవలం యాక్టింగ్ చేశామా, వెళ్లిపోయామా అన్నట్లుగానే ఉంది పరిస్థితి. కొంతమంది నిర్మాతలుగా రాణిస్తున్నా ఫిల్మ్ మేకర్స్ గా చేంజ్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ లాంటి యంగ్ హీరోస్ సైతం మెగాఫోన్ పట్టేందుకు ఆలోచిస్తున్నారు. అడవిశేష్ మొత్తానికి పక్కన పెట్టేశాడు. వీరంతా హీరోస్ గానే బిజీ అవుతున్నారు. టాలీవుడ్ లో దర్శకులకి కొదవ లేదనుకున్నారో, లేక ఫిల్మ్ మేకింగ్ లాంటి టఫ్ జాబ్ మనకెందుకులే అనుకుంటున్నారో వారికే తెలియాలి. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హిట్ అనే సౌండ్ విని దాదాపు 4 ఏళ్లు కంప్లీట్ అయింది. సింగిల్ గానే కాదు, అమితాబ్, అక్షయ్ లాంటి స్టార్ హీరోల సపోర్ట్ తో వస్తున్న ఇదే రిజల్ట్. దీంతో తనకి స్టార్డమ్ తెచ్చిన సిరీస్ నే మరోసారి నమ్ముకున్నాడు. సక్సెస్ కోసం సౌత్ డైరెక్టర్ నే గ్రౌండ్ లోకి దింపాడు. ఇంతకీ ఏంటా మూవీ, ఎవరా డైరెక్టర్? యాక్టింగ్ సూపర్, యాక్షన్ సీన్స్ లో డూప్ నో నీడ్, డాన్స్ ఎరగదీస్తాడు. కానీ సినిమా స్టోరీని సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు టైగర్ ష్రాఫ్. 2020లో వచ్చిన బాఘీ 3 తర్వాత హిట్ అనే మాట వినలేదు ఈ హీరో పంటి 2 అమితాబ్ తో గణపత్, అక్షయ్ తో కలిసి బడే మియాన్ చోటే మియాన్ తీస్తే బాక్సాఫీస్ దగ్గర బిగ్ డిజాస్టర్స్ గా మిగిలాయి. మెల్లిగా టైగర్ కెరీర్ గ్రాఫ్ డౌన్ అయింది. రీసెంట్ గా వచ్చిన సింగం అగైన్ కూడా తనకేమీ ఒరిగింది లేదు. దీంతో రూట్ మార్చి తనకు అచ్చొచ్చిన సిరీస్ నే నమ్ముకున్నాడు ఈ యాక్షన్ హీరో. బాఘీతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టైగర్ ష్రాఫ్ కెరియర్ గ్రాఫ్ పెంచుకోవాల్సినప్పుడల్లా బాఘీ సిరీస్ చేశాడు. ఇప్పటి వరకు బాఘీ ఫ్రాంచైజీ నుండి 3 సిరీస్లు వచ్చాయి. ఈ 3 కమర్షియల్ గా అదృశ్యం అనిపించాయి. బాఘీ 3 తర్వాత వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న ఈ వారియర్ కి అర్జెంట్ గా అద్దరిపోయే బొమ్మ పడాలి. అందుకే బాఘీ సిరీస్ పై మరోసారి ఫోకస్ పెట్టాడు. బాఘీ 4 పట్టాలెక్కించాడు. రీసెంట్ గా ఫస్ట్ పోస్టర్ లుక్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. బ్లడీ లుక్స్ లో మెస్మరైజ్ చేశాడు టైగర్ ష్రాఫ్. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో బాటిల్ పట్టుకొని రెస్ట్ రూమ్ లో కమోడ్ పై బ్లడ్ తో తడిచిన హీరో లుక్ రివీల్ చేశారు. దిస్ టైమ్ హీఈస్ నాట్ సేమ్ అన్న లెటర్స్ కనిపిస్తున్నాయి. సాజిద్ నడియావాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చేడాది సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ హర్ష హీరో క్యారెక్టర్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బాఘీ సిరీస్ లో సౌత్ స్టోరీస్ ని కాపీ చేస్తే ఇప్పుడు సౌత్ దర్శకుని పట్టుకొచ్చారు. కన్నడలో ఎక్కువ శివరాజ్ కుమార్ ఫ్యామిలీతో వర్క్ చేసి హిట్స్ ఇచ్చిన హర్ష ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి గోపీచంద్ తో భీమా తీసి ఫ్లాప్ ఇచ్చాడు. మరి బాఘీ 4తో బీటౌన్ లో ఎంట్రీ ఇస్తున్న హర్ష ఈ వార్ హీరోకి హిట్ ఇస్తాడేమో చూడాలి. ఈగల్ రిజల్ట్ కార్తిక్ ఘట్టంనేనిపై బాగా ఎఫెక్ట్ చూపించింది. అందుకే తన నెక్స్ట్ మూవీ మిరాయి విషయంలో అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. మూవీపై మరింత హైప్ పెంచేందుకు ఓ స్పెషల్ రోల్ కోసం ఓ స్టార్ హీరోని ఫిక్స్ చేశాడు డైరెక్టర్. ఇంతకీ ఎవరా హీరో? హావ్ ఎ లుక్. సూపర్ హీరో హనుమాన్ మూవీతో పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ యాక్టర్ తేజ సజ్జా. కార్తికేయ 2 తర్వాత వరుస ఫ్లాప్ లో ఉన్న కార్తిక్ తో మిరాయి చేస్తున్నాడు. ఇందులో యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు మంచు వారబ్బాయి మంచు మనోజ్. ద బ్లాక్ స్వర్డ్ గ్లిమ్స్ లో స్టైలిష్ లుక్స్ లో మెస్మరైజ్ చేశాడు రాకింగ్ స్టార్. అది మొదలు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ హైప్ మరింత పెంచేందుకు కావాల్సినన్ని కలర్స్ స్ప్రింకిల్స్ చేస్తున్నాడు డైరెక్టర్. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బరిలోకి దిగుతోంది ఈ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో రితికా నాయక్ హీరోయిన్, అలాగే నిధి అగర్వాల్ తో స్పెషల్ సాంగ్ చేయించాడు డైరెక్టర్ కార్తిక్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ మూవీపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇందులో కీ రోల్ కోసం భళ్ళాల దేవను రంగంలోకి దింపుతున్నాడని సమాచారం. రానా షూటింగ్ పార్ట్ స్టార్ట్ కాబోతోందని టాలీవుడ్ టాక్. ఐఫా హోస్ట్లుగా రానా, తేజ చేసిన టీజింగ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. దీనిపై ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఈ బాయ్స్ తెరను పంచుకోబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న మూవీ పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కాబోతోంది. హోస్టింగ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తారు చూడాలి. సో చూసారు కదా, ఇది మల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.